హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త ప్రకటించారు. అయితే కరెంటు మీటర్లు ఉన్నవారు ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి, మనం ఏమేమి చేయాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కరెంటు మీటర్లు ఉన్నటువంటి కొంతమందికి గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆ గుడ్ న్యూస్కి సంబంధించిన నోటిఫికేషన్ మనం మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమము, వారి యొక్క జీవనోపాధి, అభివృద్ధి కోసము ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైనటువంటి బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి అర్హులైనటువంటి కుటుంబాలకు ఈ ఉచిత విద్యుత్ అందుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే వృత్తుల వారికి ఉచిత విద్యుత్ వివరాలు: నాయని బ్రాహ్మణులు అంటే సెల్యూన్ షాప్స్ నెలకు 200 యూనిట్ల వరకు అయితే మీకైతే ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రజకులు అంటే లాండ్రీ షాపులు ఉంటాయి కదా, సో వారికి నెలకు 150 యూనిట్ల వరకు ఈ ఉచిత విద్యుత్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే స్వర్ణకారులకి నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి నెలకు 100 యూనిట్ల వరకు ఇక్కడ వీళ్ళకు కూడా ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఉచిత విద్యుత్ మనం పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు: జిల్లాలోని అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం వర్తించేలా చర్యలైతే తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హత గల వారు ఈ కింద పత్రాలకు సంబంధించి ఏపీఎస్ పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. సో ముఖ్యంగా మనకు ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, మనకు కంపల్సరీ మన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ప్రస్తుత విద్యుత్ బిల్లు సర్వీస్ నెంబర్ అనేది ఉండాలి, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఈ 5 ప్రూఫ్స్ అనేది అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగము, అలాగే జోగి, దమ్మలి, ముత్యాలమ్మ వాండ్లు మొదలైన 32 ఉపకులాలకు చెందినటువంటి లబ్ధిదారులకు ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి కలెక్టర్ అయితే స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం కల్పించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాల్లోని అర్హులైనటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకు ఉచిత విద్యుత్ అంటే కొంతమందికి 200 యూనిట్లు, కొంతమందికి 150, కొంతమందికి 100 యూనిట్లు. అయితే ఇది మనం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి అప్లై చేసిన వెంటనే మీకు ఇచ్చారండి. అప్లై చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి మీరు అర్హులా కాదా అని చెక్ చేసి, ఒకవేళ మీరు అర్హులుగా గుర్తింపబడితే కనుక మీకు ఈ ఉచిత విద్యుత్ స్కీమ్కి సంబంధించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే 200 యూనిట్లు దాటితే కనుక, అంటే 200 యూనిట్ల వరకు లిమిట్ అయితే ఉంటుంది. సో ఈ 200 యూనిట్లు క్రాస్ చేస్తే కనుక తప్పనిసరిగా మీరు బిల్లు కట్టాల్సిందే. ఒకవేళ 150 యూనిట్లు ఇచ్చారు కొంతమంది, ఆ 150 యూనిట్ల లోపల మీరు యూజ్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ 150 యూనిట్లకు ప్లస్ ఎక్స్ట్రా మీరు యూజ్ చేస్తే తప్పనిసరిగా బిల్లు కట్టాలి. సో 100 యూనిట్లు ఇచ్చారు కొంతమందికి, ఆ 100 యూనిట్లకు లోపల ఉంటే అంటే 90, 99, 98 యూనిట్స్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ దానికన్నా ఎక్కువ అంటే 150 ఆ విధంగా ఉంటే ఈ 100 యూనిట్స్ మైనస్ చేస్తారు. అంటే ఈ 100 యూనిట్స్కి మీరు కట్టాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాటికి మీరు పే చేయాలి బిల్లు. సో ఈ విధంగా అయితే మనకు ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.